విజయనగరంలోని సత్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది. విజయనగరానికి వచ్చి వెళ్లే వ్యాపారస్తుల కోసమే దీన్ని కట్టారు. తక్కువ ఖర్చుతో బస చేయడానికి ఇంకా తినడానికి తగిన చోటుగా అది ఉండేది. అరే ఏమైంది? ఈ సత్రానికి యజమాని ఇదిగో ఈ బిమ్లేషే. నాకెందుకో బండి చక్రం ఇరుక్కునేట్టు అనిపిస్తోంది. అరే ఆగయ్యా, నేను వస్తున్నాను. ఎప్పుడు ఎదుటివారికి సాయం చేయడానికి అతను ముందుంటాడు. ధన్యవాదములు బిమ్లేష్. సరే అన్నా, మీరు వెళ్ళి తినేసి కాస్త విశ్రాంతి తీసుకోండి. నేను ఈ దారికి ఒక దారి చేస్తాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి బిమ్లేష్కి అతని సహోదరులు సాయం చేశారు. అదరగొట్టేశారు బిమ్లేష్ అన్న. ఈ దారిని మీరు బాగు చేసి ఎంతో మంచి పని చేశారు. చూసి జాగ్రత్త, వెళ్ళేసి రండి. జనాలకి సేవలు చేస్తూ బిమ్లేష్ రోజుల్ని గడుపుతూ వచ్చాడు. ఒకరోజు ఆ బిమ్లేష్ సత్రానికి ఒకరు వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడూ బిమ్లేష్ అతన్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. సత్రంలో తినేసి ఇక్కడే కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా. అరెరే, ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని నేను ఇంకెక్కడికినా వెళ్తాను. బిమ్లేష్ అది తట్టుకోలేకపోయాడు. ఎవరో యాత్రికుడు తన సత్రంలో భోంచేయకుండా విశ్రాంతి తీసుకోకుండా ఎలా వెళ్తాడు అని. సత్రంలో చోటు లేదు, కానీ అతని ఇంట్లో చోటుంది కదా. ఇదిగో, ఇది మీకోసమే. మీ గుర్రానికి ఇది బాగా నచ్చినట్టుంది. మీరు లోపలికి రండి. ఇదిగోండి, ఈ భోజనం మీకోసమే. ఇంత రుచికరమైన ఆహారం చూసిన తర్వాత నా ఆకలి ఎక్కువైపోయింది. అతను 2 రొట్టెలు మాత్రమే అడిగాడు, కానీ అతను తినడానికి చాలా పలహారాలు దొరికాయి. ఇంకేముంది, ఆ ప్రయాణికుడు కడుపు నిండా తిన్నాడు. బాగా తిన్న తర్వాత ఆ ప్రయాణికుడు ఇంకా అతని గుర్రం బాగా విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. నాకు విందు భోజనం పెట్టి నా ఆకలి మీరు తీర్చారు. మీకు ధన్యవాదాలు. నిజానికి మీది విశాలమైన మనస్సు. ఇప్పుడు మీకేదైనా సమస్య ఉంటే మోమాటం లేకుండా నాకు చెప్పండి. నాకేం దిగులుంది, నాకేం సమస్య ఉంది? నేను బాగానే ఉన్నాను. నాతో పాటు నా కుటుంబం ఉంది, ఇంకా సోదరులు కూడా ఉన్నారు. నా పిల్లలందరూ ఒకటిగా కలిసి ఉన్నారు. ఈ సత్రానికి వచ్చే వాళ్ళకి నేను సేవ చేసి నా జీవితాన్ని బాగానే నడుపుకుంటున్నాను. నాకు దేని గురించి ఎలాంటి బాధ లేదు. నిన్ను ఇలాంత అడిగితే నీ మనసులో ఉన్న విషయం నాకు చెప్పవు. ఒక్క నిమిషం ఉండు. నేనే యముణ్ణి. నన్నెదిరించేవాడు ఎవడున్నాడు? ఏంటి, యమరాజు గారా? ప్రభు, మీరా? ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? భయపడకు, నేను తరచూ భూవాసుల్ని చూడ్డానికి వస్తాను. ఇప్పుడు నీకు నేనెవరో తెలిసిపోయింది. చెప్పు, నీ బాధలు నాకు చెప్పు. బిమ్లేష్ అతని కుటుంబాన్ని తలుచుకొని చాలా బాధపడుతున్నానని చెప్పాడు. ఒకవేళ అతనికేమైనా జరిగితే అతని కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? అంతేకాకుండా అతని సత్రాన్ని ఇంకా పెద్దది చెయ్యాలని అతను ఆశపడ్డాడు. అప్పుడు చాలామంది ప్రయాణికులకి అది ఉపయోగపడుతుందని చెప్పాడు. తదాస్తు, నువ్వు చాలా మంచివాడివి బిమ్లేష్. నేనెవరో ఏంటో తెలియక ముందే నువ్వు నా ఆకలి తీర్చావు, విశ్రాంతి తీసుకోవడానికి చోటిచ్చావు. మరణం జననం ఖచ్చితం, అది నేననుకున్న ఆపలేను. కాకపోతే నీ సేవకి బదులుగా నేను ఒక విషయం చేయగలను. నువ్వు నీ చివరి రోజుల్లో
నేను నిన్ను తీసుకువెళ్ళడానికి రాకముందు నేను ఖచ్చితంగా పిలుపులు చేస్తాను. దానికంటే ముందు నీ కుటుంబం కోసం, ప్రజలకి సేవ చేయడం కోసం ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యొచ్చు. నీకు చాలా ధన్యవాదాలు ప్రభు. యముడు దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందాక బిమలేష్కి ఇప్పుడు ఎలాంటి దిగులు లేదు. అతను మనస్ఫూర్తిగా తన కుటుంబానికి ఏమేమి చెయ్యగలడో అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. అన్నా, ఇప్పుడు సత్రంలో చోటు చాలా తక్కువగా ఉంది. మనం ఇంకాస్త చోటుని ఏర్పాటు చేసుకోవడమే మంచిది. ఒకటి చెయ్యి. ఈ ఛత్రాన్ని పెద్ద చేసి దీన్ని నువ్వు చాలా బాగా చూసుకోవాలి, సరేనా? అనూజ్ నీకు సహాయంగా ఉంటాడు, సరేనా? మెల్లమెల్లగా తన ఇద్దరు సహోదరులను బిమలేష్ సత్రం పనులు చేయడానికి చేర్చుకున్నాడు. కాలం అలాగే గడిచింది. విమలేష్ తల వెంట్రుకలు, మీసం బాగా నెరిసిపోయింది. సరే వెళ్దాం పద. ఏమైందన్నా? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. అన్నా, నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మన సత్రానికి ఇంకొక వంటగది అవసరం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఆ చోటుని మన అనూజ్ చూసుకుంటాడు. బిమలేష్ చాలా సంతోషించాడు. ఇప్పుడు అతని ఇద్దరు సహోదరులు తమ కాళ్ల మీద నిలబడ్డారు. కాలం అలాగే గడిచింది. ఇప్పుడు బిమలేష్ సహోదరులు అతని మాటలు విని అతని సత్రాన్ని బాగా చూసుకున్నారు. దాన్నింకా పెద్దది చేశారు. కాని ఇప్పుడు విమలేష్ యమరాజు అతనికి పిలుపునివ్వాలనుకున్నాడు కదా, అందుకోసం చాలా నిదానంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. వెళ్దామా? వెళ్ళాల్సిన సమయం ఆసనమైనది. ప్రభు మీరా? ప్రభు కాదన్నా, నేనే. మన కొత్త సత్రాన్ని చూడడానికి మీరు కూడా నాతో పాటు వస్తారు కదా. అది నేను మొత్తంగా మర్చిపోయాను. రండన్నా. బిమలేష్ ఆయుష్ తీరిపోయే సమయం దగ్గర పడింది. కాని బ్రతకాలనే ఆశ మనిషిని చచ్చేంతవరకు వదలదు కదా. కాబట్టి బిమలేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సరే పద బిమ్లేష్, నువ్వు భూమిలో ఉండాల్సిన సమయం అయిపోయింది. వెళ్దామా? అనూజ్, ఈసారి వచ్చింది అనూజ్ కాదు, నేనే యముణ్ణి. ప్రభు, వచ్చే ముందు మీరు పిలుపునిస్తానని అన్నారు కదా. వచ్చే ముందు నేను నీకు పిలుపునిచ్చాను కదా. నీ జుట్టు మొత్తం వెలిసిపోయింది. ఆ తర్వాత నీకొచ్చిన నడుము నొప్పి తట్టుకోలేక నీ పళ్ళు మొత్తం కింద ఊడిపడిపోయాయి. ఇవన్నీ కూడా నేను పిలుపులిచ్చిన ఆనవాలు. కానీ ఇది అందరికీ జరిగేదే కదా ప్రభు. అందుకోసమే ఋషులందరూ ఈ కాలం కోసం ఏర్పాటు చేస్తుంటారు. నువ్వు చేసినట్టుగానే నేను చూస్తూ ఉన్నాను కదా. నీ తోడబుట్టిన వాళ్ళందర్నీ వాళ్ళ వృత్తిలో అభివృద్ధి చెందేలా చూసుకున్నావు. ఇప్పుడు వాళ్ళు నీ బాటలో నడిచి మిగతా వాళ్ళని చూసుకుంటారు. బిమ్లేష్కి అర్థమైంది. తెలిసో తెలియకో ఆ రోజు యముడు చెప్పింది విని తన బాధ్యతలన్నిటినీ అతను సరిగ్గా చేశాడు అని. ఒకవేళ తనకేం జరిగినా సరే తన కుటుంబాన్ని చూసుకునే విధంగా తన సహోదరులకు శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు అతని మనసులో ఎలాంటి భారమూ లేదు. ఇప్పుడు అతను ఎంతో సంతోషంగా యముడితో కలిసి భూలోకానికి వీడ్కోలు పలికాడు. సరే పిల్లలు, ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నారు? అదేంటంటే అమ్మా, మన బాధ్యతలన్నిటినీ సరిగ్గా చేసి If you like this video, subscribe to our channel Murthy Media.